రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బస్ డిపో ఎదుట ఉద్రిక్తత నెలకొంది. బస్ డిపో ఎదుట తెల్లవారుజామునే విద్యార్థి సంఘాలు జేఏసీ, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేశారు. డిపో నుంచి బస్సుల్లో బయటకు రాకుండా డిపోను ముట్టడించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. బంద్ ఫర్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. బీసీ డిమాండ్లకు అందరూ మద్దతు తెలపాలన్నారు బీసీ నాయకులు. లేదంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు నాయకులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బస్ డిపో ఎదుట ఉద్రిక్తత నెలకొంది. బస్ డిపో ఎదుట తెల్లవారుజామునే విద్యార్థి సంఘాల జేఏసీ, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేశారు. డిపో నుంచి బస్సులను బయటకు రాకుండా డిపోను ముట్టడించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. బంద్ ఫర్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. బీసీ డిమాండ్లకు అందరూ మద్దతు తెలపాలన్నారు బీసీ నాయకులు. లేదంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు నాయకులు. రెక్కాడితే డొక్కాడని బీసీ కులాలంటేనే చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి అన్ని చేతి వృత్తుల వాళ్ళు. నిజానికి కూడా ఈ యొక్క 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నిజంగా బీసీలు చాలా అసహనంతో, చాలా ఈరోజు ఇబ్బందులతో బతుకుతూ ఉన్నారు. అటువంటి బీసీలకు 60% బీసీలు రాష్ట్ర ప్రజలలో, 42% రిజర్వేషన్లు చట్టసభలలో ఏమంటున్నాం. మాకు కూడా అధికారం కావాలి, మాకు కూడా న్యాయం కావాలి, మా పిల్లల భవిష్యత్తు కూడా పెరగాలి, ఇవాళ అందరూ కూడా బాగుపడాలి. సమానత్వం అంటున్నాం మనం. ఈరోజు సమానత్వము మేము కోరుతున్నాం. కష్టపడి పనిచేసే వాళ్ళు బీసీ కులాలు కాబట్టి మేము ఒకటే ఈరోజు శాంతియుతంగా వేరే కులాలకు, వేరే వాళ్లకు వ్యతిరేకం కాదు. బీసీ బంద్ గ్రాండ్ సక్సెస్ విజయవంతం చేసినాము. ఈ విజయవంతానికి అన్ని పార్టీలు, అన్ని రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ అందరూ సహకరించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ బీసీ బిల్లులను ఇంకా నాంచకుండా మన పార్లమెంట్లో చట్టం చేసి, ఆర్టికల్ 9 ద్వారా చట్టం చేసి బీసీ బిల్లుని వెంటనే పాస్ చేసి, మాకే అన్యాయం అయిపోయింది. మేము 56, 57 ఏళ్ళు ఉన్నాము. వచ్చే మా రాబోయే తరాలకు అన్యాయం చేయొద్దని చెప్పి మీ ద్వారా అందరికీ మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఆరంభం మాత్రమే. ఇది రాబోయే రోజులలో ఈ సెగ గల్లీ నుంచి ఢిల్లీ వరకు తగులుతుంది. ఈరోజు ఎక్కడిదక్కడ అందరు ప్రజాప్రతినిధులను ఒకటి చేస్తాం, అన్ని కుల సంఘాలను ఒకటి చేస్తాం, అన్ని పొలిటికల్ పార్టీలను ఒకటి చేస్తాం. పెద్ద ఎత్తున దేశం మొత్తం, ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసే విధంగా ఉద్యమాలు చేస్తాం.